అందరికీ నమస్కారం అండి. రేపు సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వారు మన దేశం కోసం, మన స్వతంత్రం కోసం వారు ప్రాణత్యాగం చేశారు. కానీ వారికి సరైనటువంటి గుర్తింపు మన దేశంలో లభించలేదని మనం భావించాలి. సో వారి యొక్క త్యాగాన్ని మనం ఒకసారి స్మరించుకుందాం వారి జయంతి సందర్భంగా. ఒరిస్సాలోని కటక్లో ఉదయించిన భరతరత్నమా, అనువనువున దేశభక్తి నిండిన మహాత్మా, ఒక చెంప కొడితే 2 చెంపలు కొట్టాలన్న సిద్ధాంతాన్ని నమ్మి దోచుకోవడానికి వచ్చిన వారిని దౌర్జన్యంతో వెళ్ళగొట్టాలని, కన్నుకు కన్ను, కాలుకు కాలుకు, తూటకు తూట అంటూ దేశమాత దాస్య శృంఖాలను విడిపించడానికి ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ఆయుధాన్ని చేతబట్టి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే స్వతంత్ర సైన్యం స్థాపించావు. జై హింద్ అని నినదించి ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయావు. నీలో ప్రవహించే నెత్తురు దేశభక్తితో రగిల ఉప్పొంగే లావ. నీవు పీల్చే గాలి బానిస శృంఖాలను తెంచే పిరంగి. బిగించిన నీ పిడికిలే బ్రిటిష్ వారి గుండెలను చీల్చే పదునైన పిడిబాకు. గొంతెత్తి నినదించే నీ పిలుపు కోట్ల మంది దేశభక్తుల స్వతంత్ర సమరపు మంత్రోపదేశం. నీవొక నడిచే అగ్నిగోళం. కొందరు స్వార్థపరుల దేశద్రోహానికి నిన్ను పోగొట్టుకుంది ఈ భారతావని. చరిత్రను మార్చి చరిత్రలో నీ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. గుండె నిండా దేశభక్తి ఉప్పొంగే ప్రతి భారతీయుడు నరాల్లో నీవు నిరంతరం జీవించే ఉంటావు. నీ స్వాప్నిక భారతావని సిద్ధించే వరకు నీ ఆశయాల సాధన కోసం ఎందరో భారతమాత ముద్దు బిడ్డలు నిరంతరం రక్తతర్పణ చేస్తూనే ఉంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మీరెప్పటికీ మాలో, మీ యొక్క ఆశయాల కోసం మీరెప్పటికీ మాలో ఉంటే ఉంటారు. వారిని స్మరించుకుంటూ, ఆజాదు హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ, సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలని హిందూ ఫౌజు జై హింద్ అని నడిపాడు. గగన శిగలకెగిసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్. జై హింద్, జై హింద్.